మీకు ఈ వీడియోలో పోస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, అసలు పోస్ట్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. సో మీరు పోస్ట్ను క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కనపడతా ఉంటుంది. పోస్టుల మీద క్లిక్ చేస్తే మీరు కొత్త పోస్ట్ను క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ ఉండే పెన్సిల్ ఐకాన్ అన్న యూజ్ చేయొచ్చు, ఇక్కడ క్రియేట్ న్యూ పోస్ట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ పోస్ట్ మీదకి వెళ్ళినప్పుడు మీకు పైన న్యూ పోస్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది. అసలు పోస్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇన్ ద SEO ట్రైనింగ్ వీడియోస్లో SEO ట్రైనింగ్ వీడియోస్ అనే పేజ్లో నాకు ఈ 110 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో అన్నమాట, రైట్. సో వీటిని పోస్టులు అంటాం. సో పేజెస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ అనేది పేజీ, కాంటాక్ట్ అస్ అనే పేజీ, అబౌట్ అస్ అనేది పేజ్ అనమాట. మన సైట్లో పేజెస్ చాలా తక్కువ ఉంటాయి. పేజ్ అనేది కాన్స్టెంట్ వన్, ఎప్పుడు చేంజ్ కాదు. కానీ చేంజ్ కాదు అంటే మన సైట్లో మినిమం ఒక 10 పేజెస్ ఉంటాయి, అంటే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇలాగనమాట. కానీ పోస్టులు మాత్రం నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రైనింగ్ వీడియోలో SEO అనేది పేజ్ అనుకుంటే SEO అనే పేజ్లో చాలా పోస్టులు ఉంటాయి అన్నమాట. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈనాడు.net ఓపెన్ చేయండి. ఈనాడు.net అనే సైట్లో ఇక్కడ చూడండి ఛాంపియన్ అనేది ఉంది. ఈ ఛాంపియన్ అనేది ఇక్కడ పేజీ, దీని మీద క్లిక్ చేస్తున్నాను. మనకు ఇప్పుడు ఏమవుతుంది, ఛాంపియన్ అని క్లిక్ చేయగానే sports.axpx అనే పేజీ మనకు ఓపెన్ అయింది. ఈ స్పోర్ట్స్ అనే పేజ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా పోస్టులు అనమాట. సో ఈ పోస్ట్ అనేది ఈ పేజీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఓకే, sports.axpx అనేది. కానీ రేపొద్దున చూసినట్టయితే ఈ న్యూస్ అనేది మారిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఒక పేజీ కింద 1,00,000 చాలా పోస్టులు వచ్చేటట్టు, అంటే డైలీ పోస్టులు వచ్చేటట్టు పెట్టుకుంటాము మనం. అలాగే మీకు ఇక్కడ హోమ్ అనే పేజ్ ఉందనుకోండి, ఎప్పుడు హోమ్ అనే పేజీలో కంటెంట్ ఉంటుంది. అలాగే కాంటాక్ట్ అస్ పేజీ, ఇలా పేజెస్ని ఎందుకు యూజ్ చేస్తాం, డైలీ అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని పోస్టుల కింద క్రియేట్ చేసి అప్డేట్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అది పోస్ట్కి పేజెస్కి డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, సో పోస్టులకి కేటగిరీస్ ఉంటాయి అన్నమాట, పోస్టులకి ట్యాగ్స్ ఉంటాయి. మళ్ళీ పోస్టుల్ని షెడ్యూల్ చేసుకోవచ్చు, లేబుల్స్ ఉంటాయి, ప్లస్ షెడ్యూల్ చేసుకోవచ్చు మనం. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ పేజెస్కి ఇలాంటి ఆప్షన్స్ ఉండవు. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను నేను.